రాష్ట్రంలో 50% బీసీలు, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ 25%, మొత్తంగా చూస్తే 75% జనాభా కలిగిన అందరికీ సేవ చేసే పదవి నాకు ఇచ్చారంటే నిజంగా అది తెలుగుదేశం పార్టీకి చెందుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీల పునాదుల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు బీసీలు బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలని ఉద్దేశంతోనే, గొప్ప సంకల్పంతోనే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఈరోజు ఉన్నారు అంటే అది మన పార్టీ తెలుగుదేశం అధినేత మన నిర్మాత నందమూరి తారక రామారావు గారికి చెందుతుందని తెలియజేస్తున్నాం. గతంలో కూడా రాష్ట్రం విడిపోయి 16 లక్షల అప్పుల్లో ఉన్నప్పుడు కూడా కూర్చోవడానికి కుర్చీ కూడా లేని పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒక పక్క రాష్ట్రం విడిపోయినా, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోవాలని విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా 14 నుంచి 19లో చేసిన అభివృద్ధి కనిపిస్తుందే తప్ప 19 నుంచి 24లో చేసిన అభివృద్ధి శూన్యం. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. 2019లో ఒక్క అవకాశం అని చెప్పి బడుగు బలహీన వర్గాల జీవితాలతో ఆడుకున్న పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని చెప్పాలి. గతంలో ఇప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ 32 మాత్రమే ఉండేటివి. చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర తొలి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినాక 72 కాలేజీలు ఎక్కువగా అంటే మరీ తెచ్చారు. అంటే 106 కాలేజీలకు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, బీసీలకు అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి బీసీలను అభివృద్ధి బాటలో తీసుకుపోయిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మేము 74 రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చాం, అదేవిధంగా జూనియర్ కళాశాలలు తెచ్చాం. మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కాలేజీలు తెచ్చారంటే 2 కాలేజీలు తెచ్చారు. మరి ఈరోజు అభివృద్ధి ఏంటో గతంలోనే మేము తెలుగుదేశం పార్టీ చూపించాం. ఎందుకంటే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే పిల్లలు ఆర్థికంగా చాలా బీద పిల్లలు ఈరోజు అన్ని రంగాల్లోనూ చదువుకోవాలి, బీసీలను గౌరవించాలి, బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ముఖ్యంగా పేద విద్యార్థులకు, బీసీలకు, బడుగు వర్గాలకు చదువు ఇంపార్టెంట్, చదువు అవసరం అనే విషయాన్ని గ్రహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీసీలకు పెద్దపీట వేయడం కూడా మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు. ఎన్టీఆర్ విదేశీ విద్య అని మనం గతంలో మన 14 నుంచి 19లో మనం మొదలుపెట్టాం. సుమారుగా 2173 మందికి మన విదేశీ విద్య అవకాశం కల్పించాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రంగులు మార్చడం తెలుసు, నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు, ప్రజావేదిక కూల్చడం తెలుసు. అభివృద్ధి అంటే ఏమీ తెలియని జగన్మోహన్ రెడ్డి పేపర్ యాడ్లకు ఇచ్చుకుంటా గొప్పలు చెప్పుకోవడమే తప్ప, మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న విదేశీ విద్య అని పెట్టారు. మరి ఎంతమందికి చూపించారు, ఎంతమందిని విదేశీ విద్య చదివించారంటే 89 మందికి విదేశీ విద్య. మనం 2173 మందికి విదేశీ విద్య. అంటే బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, విదేశీ విద్యలు కూడా చదువుకొని వాళ్ళందరూ బాగుపడాలనేదే మన తెలుగుదేశం పార్టీ సంకల్పం.